శ్రీమాత్రే నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయగుం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసుల వారు స్కాంద పురాణంలో సనత్కుమార సంహిత గ్రంథములో రాసినటువంటి గురు గీతలోని శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేది. ఈరోజు గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించుకునేటటువంటి భాగ్యములో భాగంగా నేను సత్సంగం పేరుతో నా ఆలోచనలని 10 మందికి పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. నేను ఇందులో మాట్లాడే విషయాలు మీ గురువుల ద్వారా మీరు తెలుసుకుని ఉండొచ్చు, మీకు ఇదివరకే విని ఉండొచ్చు, తెలుసుకుని ఉండొచ్చు. కానీ నా ఆలోచన నా గురువుల యొక్క గొప్పతనాన్ని మా గురువులు నాకు తెలిపినటువంటి విషయాలని మీతో పంచుకోవడం కోసం చేస్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనబడేటటువంటి శ్లోకంలో అందరికీ తెలిసినటువంటి అర్థం ఏంటంటే గురువే సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వరుడు విష్ణువు అని చెప్పని. ఈ గురుతత్వము మనకి జ్ఞానము వలన లభ్యమవుతుంది. గురువు ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానము కలిగించేవాడు సృష్టికర్త అంటే బ్రహ్మ. ఆ పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేవాడు స్థితికారకుడు. ఆచరణలో పెట్టిన తర్వాత జ్ఞాన సముపార్జనతో భగవంతుడితో లయమైపోయేటటువంటి క్రియనిచ్చేవాడు లయకారకుడు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నది ఎందుకు అంటే గురువే సాక్షాత్ పరబ్రహ్మ. మనము సంపాదించినటువంటి జ్ఞానాన్ని, మనము దాన్ని పొందిన జ్ఞానాన్ని ఆచరించి భగవంతుడిలో లయమైపోయేందుకు కారణభూతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శతం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇవన్నీ స్కాంద పురాణంలో వ్యాస మహర్షి ద్వారా చెప్పబడినటువంటి గురు గీతలోని శ్లోకాలన్నమాట. మనకి గురువు అనపడేటటువంటి వ్యక్తి వేద పురాణ ఇతిహాస ప్రామాణికములతో కూడుకొని ఉండాలి. కానీ మ్యాజిక్కులు చేసేవారు, మాయాజాలం చేసేవారు, మన సహస్రాధార చక్రాన్ని పైకి చూపించి మీకేదో అద్భుతం చూపిస్తున్నాను అనడానికి గురువు మెజిషియన్ కాదు. గురువు అనబడేటటువంటి వ్యక్తి ప్రామాణిక వేద పురాణ ఇతిహాస ప్రామాణికములతో కూడుకున్నటువంటి వ్యక్తిని మాత్రమే గురువు కింద మనం స్వీకరించాలి. ఆ గురుబోధ మనం వినాలి, ఆచరించాలి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు మన ఆచార వ్యవహారాలని మనము మార్చేసుకుని మా గురువు ఇలా చెప్పారు, మా గురువు ఇలా ఆచరించమన్నారు అనేటటువంటి విధానాలతో సనాతన ధర్మాన్ని మనము ఈరోజు అపహాస్యం పాలు చేస్తూ భ్రష్టు పట్టిస్తున్న రోజులివి. ఈ సనాతన ధర్మము అనపడేటటువంటి దాంట్లో మనమే ఆ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఏంటి కారణం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనకి నేర్పించేటటువంటి గురువు యొక్క స్థానము మనకి సనాతన ధర్మం చూపిస్తోంది. సనాతన ధర్మంలో కేవలం మనుష్యుడికి మాత్రమే ఒక గురుస్థానము, గురువు ద్వారా విద్య నేర్చుకోవడం, ఆచరించడం, ఆఖరికి ఆ గురువు ద్వారా భక్తితో కూడిన పరమేశ్వరుడికి లయమైపోవడం అనపడేటటువంటిది నేర్పించేది సనాతన ధర్మం. ఇది ప్రపంచంలో ఉండే ఏ జీవరాశికైనా సరే, మనుష్య జీవరాశికైనా సరే ఇది చాలా మార్గదర్శకమైనటువంటిది. కాబట్టి మనము సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవలసిన అవసరము ఉంది. మనకి భాగవతంలో పరీక్షిత్ మహారాజు గురించి వినే ఉంటాం కదా. పరీక్షిత్ మహారాజుకి ఒక 7 రోజుల్లో చనిపోతాను అని చెప్పి
తెలిసిపోతుంది. ఆయన యొక్క విజ్ఞతకి, ఆయన యొక్క విజ్ఞానానికి ఉన్నటువంటి శక్తితో 7 రోజుల్లో చనిపోతాను అని చెప్పి తెలుస్తుంది. 7 రోజుల్లో చనిపోతాను నేను అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ఆ పరీక్షిత్ మహారాజు నేను చనిపోతున్నానని బాధపడలేదు. ఎలాగ ఈ 7 రోజుల్లో నేను ముక్తి మార్గం పొందాలి, మోక్షం పొందాలి అని నది ఒడ్డున కూర్చుని పరమేశ్వరుని వేడుకుంటే ఒక వ్యక్తి అటువైపు నడుచుకుంటూ వస్తున్నాడట. నడుచుకుంటూ వస్తుంటే అతని రూపము పిచ్చివాడిలాగా చిరిగిన బట్టలు వేసుకుని జుట్టంతా విరబోసుకుని ఇలా ఉంటే అందరూ కలిపి అతని మీద రాళ్ళు వేసి అతన్ని చేద్రగొడుతూ బిచ్చగాడిలాగా చూస్తుంటే ఈ పరీక్షిత్ మహారాజు మాత్రం జ్ఞానవంతుడు కాబట్టి అతనిని భగవత్ స్వరూపం కింద గుర్తించి కూర్చోపెట్టి, స్వామి నాకు 7 రోజుల్లో మరణం వచ్చేస్తోంది, ఈ మరణం నుంచి నాకు విముక్తి ఎలా కలుగుతుంది, నేనేం సాధించగలను అంటే 7 రోజులు సమయం ఉంది, నీకు ఎంతో సమయం ఉంది అని చెప్పి పూర్తి జీవితానికి మొత్తం కావలసినటువంటి మోక్ష మార్గాన్ని ఆ సమయములో అక్కడ బోధించినవాడు గురువు. ఆ గురువే సుఖయోగీంద్రుడు అని చెప్పనంటారు. ఇలాగా మనము భగవంతుణ్ణి వేడుకుంటే, భగవంతుడి దగ్గర మనము ఆశ్రయిస్తే మనకి జ్ఞాన సముపార్జన కోసం గురువుని కూడా భగవంతుడే మనకి పంపిస్తాడు. ఆ గురువుని మనం చూడగలిగిన శక్తిని కూడా భగవంతుడే ఇస్తాడు అని చెప్పి మనకి ఈ చిన్న కథతో అర్థమవుతోంది. అలాగే ఒక గురువుకి కనుక మనం నమస్కారం చేస్తే ఆ గురువు నాకు ఇంతమంది నమస్కారం చేసేస్తున్నారు కాబట్టి నేను చాలా గొప్పవాడిని, నేను మహాయోగిని అయిపోయాడు అని అనుకోడట. ఎందుకంటే ఆ గురువు తన గురువులకి తలుచుకుని నమస్కారం చేసుకుంటాడు. ఇంతమంది నాకు నమస్కారం చేస్తున్నారు అని చెప్పని తన గురువులని తలుచుకుని నమస్కారం చేసుకునేవాడే సరి అయిన గురువు అవుతాడు. కానీ నేనేదో ఉద్ధరించేశాను కాబట్టి ఇంతమంది నాకు నమస్కారం చేస్తున్నారు కనుక నేను గురువునైపోయాను అని చెప్పి భావించేవాడు గురువు కాడు. ఇంకొంతమంది అంటారు, నేను ఆ గురువు దగ్గరికి వెళ్ళగానే నా లైఫ్ టర్న్ అయిపోయిందండి అంటారు. లైఫ్ టర్న్ అయిపోవడానికి ఆయన ఏమైనా ఇంజనీరా, మెజిషియనా? జ్ఞాన సముపార్జన ప్రసాదించేవాడే గురువు అవుతాడు. అలా సముపార్జించినటువంటి జ్ఞానాన్ని ఆచరించేవాడే అవుతాడు సరి అయిన శిష్యుడు. రామకృష్ణ పరమహంస అంతటి వారు, రమణ మహర్షి వారు, శంకర భగవత్పాదుల వారు, వారికి కూడా గురువులు ఉన్నారు. రమణ మహర్షి వారు సాక్షాత్ పరమేశ్వరుడు అని అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని నడుస్తున్న పరమేశ్వరుడు అని అంటారు. శంకర భగవత్పాదుల వారు సాక్షాత్ పరమేశ్వరుడు. ఇంతమంది మనకి గురుతుల్యులు ఉండగా మనము వేద పురాణ ఇతిహాస ప్రామాణికముతో సంబంధము లేకుండా ఉన్నటువంటి వ్యక్తులని గురుస్థానములో కూర్చోపెట్టి వారికి మనల్ని అర్పించుకుంటూ వారిని అర్చించుకుంటూ మనం జీవిస్తూ ఉన్నామే, ఇది మన సనాతన ధర్మము కాదు. గురు పౌర్ణమి రోజు గురువు గురించి మాట్లాడుకుంటున్న ఈ విషయాల్లో నేను చెప్పదలుచుకున్న అతి ముఖ్యమైన చివరి విషయం ఏంటంటే, ఎవడైతే మొట్టమొదట ఉన్నతమైన శిష్యుడుగా తాను నిరూపించుకోగలుగుతాడో అతడు ఉన్నతమైన గురుస్థానానికి వెళ్తాడు. అంతేకాని మొట్టమొదటే గురువుని నేను అని చెప్పి కూర్చునేవాడు ఎప్పటికీ గురుస్థానానికి వెళ్ళలేడు. మొట్టమొదట పరిపూర్ణమైన శిష్యుడికి ఉండవలసినటువంటి గుణగణాలు, శిష్యుడు ఆచరించవలసినటువంటి విషయాలు తెలుసుకుని ప్రప్రథమంగా ఉన్నతమైన శిష్యుడుగా ముందు నిలబడినప్పుడు ఆ తర్వాత అతనే గురువు అవుతాడు. కనుక గురుస్థానానికి మనము ఎప్పుడూ పరమాత్మ స్థానమే ఇవ్వాలి. మనము గురువుకి ఎంత పూజ పునస్కారాలు చేస్తే అవన్నీ కూడా పరమేశ్వరుడికే చెందుతాయి. శివాయ గురవే నమః. గురు పౌర్ణమి శుభాకాంక్షలతో అందరికీ ధన్యవాదాలు.